ఒక యువకుడు రోడ్డు మీద వెళుతుండగా అనుకోకుండా ఒక పూల కుండి అతనితో మాట్లాడుతుంది. అప్పుడే ఆ యువకుడికి అది ఎంతో విలువైన వస్తువు అని అర్థమవుతుంది. అయితే తను నేరుగా వెళ్లి దాని ధర అడిగితే షాప్ ఓనర్ ధరను విపరీతంగా పెంచుతాడని భావించి తెలివిగా పక్కనే ఉన్న వెండి నాణేల ధర ఎంతో అడుగుతాడు. షాప్ ఓనర్ వాటి ధర 6,000 రూపాయల్ని చెప్పగా ఆ యువకుడు 3,000 రూపాయలకే వాటన్నింటినీ తీసుకుంటానని బేరమాడుతాడు. అక్కడే ఉన్న ఒక ధనవంతుడి కొడుకు ఆ నాణేలు ఎంతో విలువైనవని భ్రమపడి వెంటనే 10,000 రూపాయలిచ్చి వాటన్నింటినీ కొనేస్తాడు. అప్పుడు యువకుడు నేరుగా ఆ నీలం రంగు పూలకుండీ ధర అడగగా షాప్ ఓనర్ ఆ పింగాణీ పాత్రను కేవలం 500 రూపాయలకే ఇచ్చేస్తాడు. యువకుడు డబ్బులు చెల్లించగానే ఆ ధనవంతుడి కొడుకు 500 పెట్టి నకిలీ పూలకుండీ కొన్నావు అంటూ ఎగతాళి చేస్తాడు. యువకుడు సవాలు విసరడంతో వారు వెంటనే ఒక పురాతన వస్తువుల విక్రయశాలకు వెళతారు. అక్కడ యజమాని ఆ వెండి నాణేలన్నీ నకిలీవని తేల్చి చెబుతాడు. దాంతో ధనవంతుడి కొడుకు కోపంతో రగిలిపోతాడు. యువకుడు తెచ్చిన పింగాణీ పాత్ర కూడా నకిలీదే అనుకుంటాడు. కాని తీరా పరీక్షించి చూస్తే అది యువాన్ రాజవంశం నాటి అత్యంత విలువైన నీలం మరియు తెలుపు రంగుల కలయికతో చేసిన పింగాణీ పాత్ర అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ యువకుడు బయటకు రాగానే అనుకోకుండా ఒక మోసగాడిని ఢీకొంటాడు. అప్పుడు ఆ మోసగాడి చేతిలో ఉన్న సంచి కింద పడుతుంది. ఆ సంచిలో అపురూపమైన వస్తువు ఉందని, అది పగిలిపోయిందని నమ్మించి నష్టపరిహారంగా 1,00,00,000 రూపాయలు చెల్లించాలని ఆ మోసగాడు డిమాండ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆ సంచిలో ఎంతో విలువైన పింగాణీ సీసా ఉండటం గమనించిన యువకుడు తన దగ్గర అంత డబ్బు లేదని కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తానని చెబుతాడు. మోసగాడు ఆశతో దానికి ఒప్పుకోగా యువకుడు 5,000 రూపాయలిచ్చి ఆ విలువైన సీసాను దక్కించుకుంటాడు. ఇంతటితో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.